వానలు తగ్గినా వరద తగ్గటం లేదు. ఎగువ నుంచి వస్తున్న వరదకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. వరద ప్రవాహంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు తగ్గినా గోదావరి ఉధృతి తగ్గడం లేదు. భారీ వరదతో హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ చెరువు నిండుకుండలా మారింది. వరంగల్ జిల్లా పాకాల సరస్సు నీటి మట్టం 31 అడుగులకు చేరింది. దీంతో రైతులు సాగు, వరి నాట్ల పనిలో నిమగ్నమయ్యారు. జయశంకర్ భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లిలో మోరంచ బాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహంతో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొత్తూరు, ఐలాపురం, కొండాయి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రామప్ప చెరువు నీటి మట్టం 35 అడుగులకు చేరింది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నీటి మట్టం కూడా 35 అడుగులకు చేరింది. ఏటూరు నాగారం మండలంలోని కొండాయి దొడ్ల మధ్యలో జంపన్నవాగు ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మాజేడు మండలంలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర గోదావరి, జంపన్నవాగు కలిసే చోట వరద పోటెత్తింది. ఈ స్పాట్ ను చూసేందుకు ప్రజలు వంతెనపైకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గోదావరి బ్రిడ్జి జనంతో సందడిగా మారింది. మహబూబాబాద్ జిల్లాలోనూ వాగులు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం పెద్ద చెరువు అలుగుపారుతోంది. జలపాతాల దగ్గర జనం సందడి కొనసాగుతోంది. గంగారం మండలంలోని దట్టమైన అడవుల్లో 7 బావుల గుట్టల్లోంచి 200 మీటర్ల ఎత్తు నుంచి జలపాతం కిందకు దుంకుతోంది. ఇక్కడికి యువతీ యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీకెండ్లో 7 బావుల జలపాతం చూడ్డానికి ఖమ్మం, ఇల్లందు, పాల్వంచ, మహబూబాబాద్ నుంచి జనం వస్తున్నారు.